సికందర్ సిక్కా అందర్ అంటే నేను సిక్క లోపలికి వెళ్ళిపోయిందేమో అని అనుకున్నాను. సినిమా చూసిన తర్వాత మాత్రం నాకు మాత్రం గట్టిగానే వెళ్ళిపోయిందండి. ఏం సినిమా అండి ఇది! అబ్బబ్బబ్బబ్బబ్బా! ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం అవ్వట్లేదు. సల్మాన్ ఖాన్కి ఈ ఏజ్లో సినిమాలు అవసరమా అని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. ఏఆర్ మురుగదాస్ ఎక్కడికి వెళ్ళిపోయారండి సార్, మీరేనా తుపాకీ చేసింది అని ఖచ్చితంగా డౌట్ వస్తుంది. అలాంటి సినిమా తీసేశారు. దీనికి ఏం చెప్పాలని కూడా నాకు అర్థం అవ్వట్లేదు. ఒక స్టోరీ ఉంది, స్క్రీన్ ప్లే బాగాలేదు అని అంటున్నారు, కానీ నాకు ఆ స్టోరీ ఏంటో అని కూడా అర్థం అవ్వలేదు. అలా ఉంది సినిమా అయితే. ఇక ఒక సల్మాన్ ఖాన్ ఫేస్ ఎప్పుడు చూసినా ఏదో నీరసంగా కనిపిస్తూనే ఉంటారు. ఎందుకు అలా ఉన్నారు, అది ఏంటి అది నాకు అర్థం అవ్వట్లేదు. ఆయన డ్రెస్సింగ్ స్టైలు ఇంకా అలాగే పాత డ్రెస్సింగ్ స్టైలు. బాబా, నాకు ఈ 1 మినిట్ కూడా చెప్పలేకపోతున్నానండి, అంత దరిద్రంగా ఉంది సికందర్ అయితే. మీరే చూడండి, చూసి మీకేమనిపించింది చెప్పండి. థ్యాంక్ యూ.